వస్తుంది క్యాబో. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబు కాదు, ప్రభాస్ సాబ్. ప్రభాస్ రికార్డులు కొట్టేస్తుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఎవడన్నా ఈ సినిమా బాగలేదంటే మాత్రం చెప్తున్నా, మీ ఇంటికి వచ్చి కొడతాను రా బాబు. ఏంట్రా నైట్ సినిమా చూసినాక సినిమా బాగాలేదు, బూతు మాటలు మారుతి గారిని కొట్టాలి, సిగ్గుశరం లేదు అని తిడుతున్నారు. అరే సినిమా చూసి అది అర్థం చేసుకోవాలరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ గారు ఎంత నవ్వించాడంటే అసలు బూత్ బంగ్లాలో ఉంటుంది మాత్రం క్లైమాక్స్. సత్య గారు అసలు వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, మారుతి గారు చాలా బాగుంది స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ డిఫరెంట్గా ఉంది. అసలు నార్మల్గా ఒక్క సీన్ కూడా అది పాతది ఓల్డ్ లేదు. అసలు ముగ్గురు హీరోలతో ఉంటుందండి. ఆ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది నీట్గా. ప్రభాస్ గారు మీరు ఇందులో మీ యాక్టింగ్ వేరే లెవెల్లో చూపించారు. 24 ఒక సినిమాకి కావాల్సిన 24 క్రాఫ్ట్స్ ఇందులో ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. మొత్తం నవరసాలు మొత్తం చూపించారు. కామెడీ మొత్తం అన్ని 24 సినిమాలలో చేసిన యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరు ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ఉంటుంది మాత్రం, అది హిందీ సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది. అది మాత్రం అదిరిపోయింది. హిందీలో ఉన్నా కూడా ఆ ఎక్స్పోజింగ్, ఆ మొత్తం ఆ డ్రెస్సింగ్ మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అదిరిపోయింది. అసలు ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టింది విన్ అయ్యేది మాత్రం రాజా సాబ్. బ్రో అది ఫస్ట్ టైం చూసా బ్రో సినిమా. పొద్దున మైండ్లో ఎక్కలేవు అన్ని కాన్సెప్ట్స్, నాకు ఎక్కలేవు. బట్ సెకండ్ టైం చూసాక అన్ని ఎక్కినాయి, బాగా ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ టైం ఏమైందంటే కొన్ని స్టక్ అయిపోయాయి మైండ్లో. అంటే అక్కడక్కడ మనకు కొన్ని అర్థం కాదు కదా, ఆ మూమెంట్లో మన బ్రెయిన్ స్టక్ అయిపోయి ఆ సీన్ ముందుకు వెళ్ళలేదు. బట్ నేను సెకండ్ టైం చూసాక స్మూత్ వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ హిప్నోటైజ్ చేశాడు చూడు మన సంజయ్ దత్తో, ప్రభాస్ దాన్ని ఎదురించి పోరాడతాడు చూడు, సెల్ఫ్ హిప్నోటైజ్ అవుతాడు ప్రభాస్. అది మాత్రం పిక్స్ బ్రో. కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, అర్థం కాదు కొంచెం, బట్ అర్థమైన వాళ్ళకి మాత్రం పిక్స్. సెకండ్ టైం థర్డ్ టైం అయిన వాళ్ళకి పిక్స్. అండ్ రొమాన్స్ అయినా కామెడీ అయినా చించి పడేశారు బ్రో. మెయిన్ మన యాక్టింగ్ అసలు ఏమన్నా యాక్టింగ్ బ్రో. అది ఎనీ డేస్ అవుతా చూసాం బ్రో యాక్టింగ్. అసలు వామో అన్ని పీక్స్ బ్రో. అసలు ఎక్కడ అసలు చెప్పలేం బ్రో. అండ్ బీజిఎం అన్నీ బ్రో అసలు ఎక్కడ లేదు బ్రో. అండ్ మంచి సినిమా తీశాడు బ్రో సంక్రాంతి సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిల్మ్ ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిల్మ్ చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాల్ని భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు.